హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ లక్కీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే టిప్స్. ఈరోజు టిప్ నెంబర్ 1. మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు చాలా తెచ్చుకుంటూ ఉంటాం. అప్పుడు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మనము కొంచెం వాటర్ తీసుకొని అందులో నిమ్మకాయలు వేసి కాస్త సాల్ట్ వేసి, మనకు నిమ్మకాయలు వాటర్కి సరిపడా సాల్ట్ వేసి ఈ నిమ్మకాయలను మనం వాటర్లో క్లీన్ చేసుకొని మనకు పొడిగుడ్డ ఉంటుంది కదా అండి ఇంట్లో, ఆ పొడిగుడ్డలో వేసి మనం చక్కగా తుడిచిపెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అది ఇప్పుడు ఎలానో చూద్దాం. మనము తడి నిమ్మకాయలను పొడిగుడ్డలో వేసి ఇలా నీట్గా నిమ్మ చెమ్మ అనేది లేకుండా, అంటే నీరు అనేది లేకుండా నీట్గా తుడుచుకొని నీరు ఉంటే ఏమవుతుందంటే బూజులాగా వస్తుందండి. అందుకోసమని వాటిని చక్కగా తుడుచుకొని, మనకు పేపర్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఆ పేపర్స్కి నిమ్మకాయకి సరిపడా పేపర్ను చింపుకొని వాటిని ఒక్కొక్క నిమ్మకాయను ఇలా విడివిడిగా టైట్గా చుట్టి పెట్టేసుకోవాలి. ఇలా అండి మనం అన్ని నిమ్మకాయలను ఇలా టైట్గా పేపర్లో పెట్టి చుట్టి పెట్టుకోవాలి. ఇలా చుట్టి పెట్టుకున్నట్లయితే మనకు 1 నెల నుంచి 2 నెలల వరకు నిమ్మకాయలు అనేది ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. మనం మళ్ళీ వాటిని ఈ నిమ్మకాయలను మనం ప్యాక్ చేసాం కదండి, ఆ నిమ్మకాయలను మనం కవర్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవాలి. అలా నిల్వ ఉంచుకున్నట్లయితే మనకు 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నెంబర్ 2. మనకు ఫ్లోర్ పైన మనం ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు లేదా ఏదైనా వంట చేసినప్పుడు నూనె అనేది ఒలికిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా నూనె ఇలా పోయినప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మన ఇంట్లో బియ్యం పట్టించిన పిండి ఉంటుంది కదండి, బియ్యంతో పట్టిన పిండి, ఆ పిండిని మనం తీసుకొని ఇప్పుడు మనకు నూనె ఎక్కడెక్కడ పడిపోయిందో అక్కడ ఈ నూనె మీద మనం ఈ వరిపిండిని ఇలా పోసినట్లయితే, చూడండి ఇలా పోయాలి, నిండుగా పోయాలండి. నూనె ఉన్న దగ్గర ఎంత అవసరమో అంత పోస్తే నూనె అనేది బియ్యపు పిండి స్పాంజ్ లాగా లాక్కుంటుందండి నూనె జిడ్డు లేకుండా నూనెని మొత్తం లాగేసుకుంటుంది, పిండికి పట్టుకుంటుంది ఆ నూనె అనేది. చూడండి ఇలా దిగోండి, ఇలా వస్తుందండి, నూనెని ఇలా లాగి పెట్టుకుంటుంది. మనము క్లాత్తో కానీ తుడిచినా అటు ఇటు అంటుకుంటుంది, కానీ మనం ఇలా బియ్యపు పిండిని ఇలా వేసినట్లయితే ఉండలుగా ఎక్కడ నూనె ఉందో అక్కడే మంచిగా మొత్తం క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది. మనం ఫస్ట్ ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా అనుకున్న తర్వాత అప్పటి వరకే చాలా వరకు పోయి ఉంటుందండి. నీట్గా ఎప్పటి ఫ్లోర్ లాగానే ఉంటుంది. మనం ఇంక ఇలా తీసుకొని చేయితో ఇంకేమైనా ఉంటే మనం జారి పడతాం కాబట్టి దానిని నీట్గా పొరిపిండితో ఇలా చేసి మొత్తం ఈ పిండిని అనేది మనం తీసివేయాలి. ఎక్కడెక్కడ ఉందో అలా పిండి వేసి అలా చేయాలండి. చేతితో చేసి దాన్ని ఎత్తిపోసేయాలి. ఆ పిండిని తీసివేసినట్లయితే ఫ్లోర్ పైన నూనె మరక వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఈ ఫ్లోర్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మన ఇంట్లో చిన్న కర్చిప్స్ కానీ లేకపోతే స్టవ్ కట్ట కడగడానికి మనకు క్లాత్స్ బయట దొరుకుతూ ఉంటాయి. అలా అయినా సరే మీరు అవి తెచ్చుకుని క్లీన్ చేసుకున్నా సరే, ఇలా అండి మనం ఎక్కడ ఫ్లోర్ క్లీన్ చేసామో ఇప్పుడు నూనె పడ్డ దగ్గర ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే చక్కగా అసలు నూనె జిడ్డు అనేది లేకుండా చక్కగా అవుతుంది. టిప్ నెంబర్ 3.
మనము బాదం పప్పులు ఉంటాయి కదండి, కొందరు దాని పొట్టుతో తినాలంటే ఇష్టపడరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బాదం పప్పులను మనము వాటర్ వేసి నానబెట్టాలి. ముందుగా వాటర్ వేసి నానబెట్టిన తర్వాత మనం ఆ పొట్టును ఈజీగా తీసేయవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మనకు బాదం పప్పు అనేది నాని ఉంటుంది కదండి, ఇలా తీస్తే ఈజీగా నానిన తర్వాత ఈజీగా ఇలా వస్తుందండి పొట్టు అనేది. చూడండి, అసలు ఎంతో టైం కూడా పట్టదండి, చాలా చక్కగా 2 మినిట్స్లో తీసివేసుకోవచ్చు. పొట్టు తీసి తినేవాళ్ళు ఇలా తీసి ఈజీగా తీసుకోవచ్చు. సింపుల్ అండి, ఈ చిట్కా మనం పాటించినట్లయితే ఈజీగా పొట్టు అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మనకు బాదం పప్పు పైన పొట్టును ఈజీగా తీసుకోవచ్చు. మనం అన్నింటికి ఇలా తీసుకొని పాయసంలో కానీ ఎక్కడ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. టిప్ నెంబర్ 4. ఈ చిట్కా ఏంటంటే మనకు వంటింట్లో ఎప్పుడూ ఉపయోగపడేదే అండి. అదేంటంటే మనకు కుక్కర్ యొక్క వాచర్ అనేది ఉంటుంది కదా, ఆ వాచర్ ఉంటేనే, టైట్గా ఉంటేనే మనకు పప్పు అనేది పొంగదు. అందుకోసమని మనం ఎప్పుడెప్పుడు కొంచెం పాత అవ్వంగానే కుక్కర్స్ యొక్క వాచర్లో పాడవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కుక్కర్ యొక్క వాచర్ అనేది లూజ్గా అయినప్పుడు మనము మన ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, డీప్ ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ ఉంచి తర్వాత తీసి పెట్టినట్లయితే కుక్కర్ వాచర్ టైట్గా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుందండి. ఎంత లూజ్ అయినా సరే అండి, కాస్త లూజ్ అయితే చూడండి మీరు కూడా మీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్కి ఈజీగా టైట్గా పడుతుందండి. ఈ టిప్ మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 5. మన ఇంట్లో స్క్రబ్బర్స్ ఉంటాయి. ఆ స్క్రబ్బర్స్ ఏంటంటే ఎప్పుడు మనం అంట్లు తోముతూ ఉంటాము, జిడ్డు అయినవి, నీచు పదార్థాలు అన్నీ అంట్లు తోముతూ ఉంటాము. అలాంటప్పుడు మనకు స్క్రబ్బర్ అనేది బాగా స్మెల్తో ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత నీట్గా కడిగినా, డిటర్జెంట్తో, సోప్తో ఎంత నీట్గా కడిగినా దోమలు లేకపోతే ఏదో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్తాను. మన ఇంట్లోనే ఈజీగా గోరువెచ్చటి నీళ్ళు ఉంటాయి కదండి, గోరువెచ్చటి నీళ్ళు పెట్టుకొని మనము విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ ఒక 5 డ్రాప్స్ వేసుకొని, మంచి స్మెల్ కూడా ఉంటుంది విమ్ లిక్విడ్. అలా 5 డ్రాప్స్ వేసుకొని ఇప్పుడు మన స్క్రబ్బర్లు ఎన్ని ఉన్నా సరే అన్నీ ఒకేసారి చూడండి ఫ్రెండ్స్, ఇలా వేడి నీళ్ళలో ఇలా బాగా కుదిపి ఇలా చేసినట్లయితే బ్యాడ్ స్మెల్ పోయి చక్కగా మంచి స్మెల్తో స్క్రబ్బర్లు అనేది చాలా నీట్గా ఉంటాయి. మనము ఈ వేడి నీటిలో ఒక 5 to 10 మినిట్స్ అలానే ఉంచాలి. అలా ఉంచినట్లయితే చాలా నీట్గా స్క్రబ్బర్స్ అనేది మంచి స్మెల్తో ఉంటాయి. ఈ తర్వాత మనము ఈ స్క్రబ్బర్స్ని తీసి మళ్ళీ మంచినీళ్ళు ఉంటాయి కదండి, మంచినీటిలో నీట్గా కడిగి మనం తీసి పెట్టుకున్నట్లయితే దానికి దోమలు పట్టవు, బ్యాడ్ స్మెల్ అనేది రాదు, చాలా చక్కగా ఉంటాయి. ఈ టిప్ మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి. బాయ్ అండి.